వారం మున్సిపల్ వాళ్ళు స్ట్రైక్ చేసిందనుకో మనం రోడ్ మీద వెళ్ళలేము. అయ్యా వాళ్ళు చెప్పి ఒకటి తిరుగుతున్నారు పార్కులకు ఒకటి, దానికి కార్పొరేటర్ ఏం చేస్తాడు, ఎంపీ ఏం చేస్తారు, ఎమ్మెల్యే ఏం చేస్తారు, దానికి రెస్పాన్సిబిలిటీ మీకు మీరే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. మన టైం కార్డు రావు, ఏది కావాలన్నా కానీ చేస్తామంటాడు, చెయ్యడు మనదన్నారు. మేము లొల్లి కట్టగట్టిండ్రు, ఆ రోడ్డుకు నీళ్ళు వచ్చి పడిపోతున్నారని మేము లొల్లి వేస్తే అది కట్టగట్టిండ్రు. ఆయన అసలు సూసైడ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నాడు అనమాట. అప్పుడు అర్థమవుతుందా? వేరే వాళ్ళు కాదు, ఆయన ప్రజా సేవలు చేయరు. ఎవరైనా పోతే కూడా నువ్వు నాకు ఓటు వేసినప్పుడు 5,000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇప్పుడు నేను నీ పని కూడా చేయాలంటే నాకు పైసలు ఇవ్వమని చెప్తావు. మన టైం కార్డు రావు, కనెక్షన్ తీయలేదు, పైప్ లైన్లు ఇచ్చినట్టు. మళ్ళా పుణ్యం కోళ్ళని ఇస్తే నీళ్లు లేకుంటే లేదు, కార్పొరేటర్ ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు వస్తా ఉంటారు, తర్వాత 5 సంవత్సరాల దాకా పత్తా లేకుండా పోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి కాలనీ వాసులు ఏమంటున్నారు అని చెప్పేసి మనం అయితే ఒకసారి వాళ్ళని అడిగి చూద్దాము. నీళ్ళ సవలత లేదు, ఒక టాకీ కట్టమన్నా టాకీ కడతలేరు, ఉప్పు నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు. వాళ్ళన్న దయకస్తే నల్లలు రా అన్నాడు, నీళ్ళు అవ్వయి అంటే ఒక 4 బిందెలు ఇస్తున్నారు మంచికి. వాళ్ళు వచ్చినన్నా కానీ బోరు లేదు, నీళ్లు లేవు. అంటే మీరు అంటే ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అంటే కార్పొరేటర్ నంబర్ ఉందా మీ దగ్గర? వాళ్ళ దగ్గర ఉంటే ఏమంటున్నాడు మరి? అంటే 5 సంవత్సరాల నుంచి ఇదే కథ ఉన్నది, ఇదే కథ. నీళ్ళు అసలు ఏది కావాలన్నా కానీ చేస్తామంటాడు, చెయ్యడు. చేస్తాం, గెలిచినాక మళ్ళీ మొక్కనే చూస్తారు. ఎవరైతే ఎవరైనా అంతే. అవి నోర్లు మంచిగా లేవు, నల్లల సౌలత లేదు, అది రోడ్డు బాగాలేదు, చెత్త రోడ్డు ఊడడానికి వచ్చినామే కూడా మేము రోజు రోడ్డు ఊడ్చుకుంటాం. అలా ఊడది రావద్దు. వాళ్ళైనా కానీ ఇప్పుడు నిలబడేటోళ్ళైనా అప్పుడు నిలబడేటోళ్ళైనా చిన్న గెలికి రావద్దు, ఓట్లు అడగద్దు. ఎవరు ఈ పార్క్ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అసలు? నీళ్ళ టాకీలో అడిగితే తాళం లేదమ్మా అని చెప్తారు. ఇప్పుడు ఇది ఎవరి జాగా? మన జాగా, మనదన్నారు. మేము లొల్లి కట్టగట్టిండ్రు, ఆ రోడ్డుకు నీళ్ళు వచ్చి పడిపోతున్నారని మేము లొల్లి వేస్తే అది కట్టగట్టిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. పెడుతున్నారు, బోర్ వేసిర్రు, బోరు ఏ సౌలత్ లేదు ఇప్పటి వరకు. పమ్ ఏరియా స్లమ్ ఏరియా అంటే స్లమ్ ఏరియా మనుషులు ఉంటారు, మరి స్లమ్ ఏరియాని అభివృద్ధి చెందాలి కదా. ఇలా చూస్తే నామదేవాడ మాత్రం మొత్తం ఎట్లా చూపిస్తున్నారంటే ఇక్కడ సమస్యలు ఏం లేవు, మరి మొత్తం డెవలప్ అయిపోయింది, ఎక్కడ కూడా ఏ సమస్య లేదు, అసలు పనులు కూడా లేవు అన్నట్టుగా చూపిస్తున్నారు. మరి లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ ఒక్క పని కూడా కాలేదని చెప్పి అయితే స్థానికులు చెప్తున్నారు. మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మరి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మరి స్థానికులు గాని, రాజకీయ నాయకులు గాని ఇక్కడ ఒకసారి వచ్చి ఇలా ఒక అర్ధగంట ఉంటే వాళ్ళకి ఏర్పడుతుంది. అలాగే అసలు దోమలంటే ఎంత సైజులో ఉన్నాయి, మరి మోరి వాసన ఎట్లా వస్తున్నది, మరి ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ నీళ్ళ సమస్య ఎట్లా ఉన్నది అని చెప్పేసి, మరి చెట్లు అయితే అసలు ఎందుకు పార్కు కట్టిండ్రు, ఈ చెట్లు ఎందుకు పెట్టిండ్రు, వచ్చిందంటే ఎవడొస్తున్నాడు, దొంగచ్చిండా లంగచ్చిండా ఎవడొచ్చిండా అనేది కూడా తెలుస్తలేదని చెప్పేసి ఆ లైట్ కూడా వీకి పడేసింది, అసలు లైట్ కూడా లేదని చెప్పేసి అంటున్నారు. మొత్తము ఒకసారి అయితే పార్కులో కూడా పోదాం, పార్క్ లో పోయి పరిస్థితి చూసుకొని వద్దాం మనము. 3 లక్షల రూపాయలు దీన్ని మొత్తం పెట్టుబడి పెట్టాడు. అసలు ఇప్పుడు వరకే రూపాయి బిల్లు పాస్ చేయాల, అసలు ఇప్పుడు వరకు రూపాయి బిల్ అవ్వలేదండి. అసలు మేమేమో ఆంధ్ర నుంచి వచ్చాము, ఇక్కడ పని చేసుకుంటాకని చెప్పేసి మా మేస్త్రి గారు వచ్చేపాటికి అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఆయన అసలు సూసైడ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నాడు అనమాట. అప్పుడు మాకు డబ్బులు ఒక నిన్న ఈ ప్రభుత్వం ఏందో గానీ మాకైతే మరీ దారుణంగా అయిపోతుంది. ఏ ఇసుక టైంకి రాట్లా, కాంక్రీట్ టైంకి రాట్లా, ఆ సలాక కట్టి కూడా నెల రోజులు 15 రోజులు ఆపుతుంది, నెల 15 రోజులు ఆపుతాయి. ఎవడు కట్టాలి అది, దానికి ఎవరు చేయాలా? విపరీతమైన దోమలు. అదేం చెట్లు జరిగిన ఎవరొచ్చి కూర్చున్నది ఇళ్ళనే తెల్లదాకా. రాత్రి అయిందంటే ఆడు ఎవడొస్తున్నాడో తెలుస్తలేదు, వచ్చి తాగుడు, సిగరెట్లు తాగడము, తర్వాత మరి పోలీస్ స్టేషన్ కి కూడా దగ్గరలో ఉంది, అసలు కూతవేటు దూరంలోనే ఉంది పోలీస్ స్టేషన్ గానీ, మున్సిపల్ ఆఫీస్ గానీ. అందరు ఇక్కడ అన్ని ఉన్నా అల్లున్నోట్ల శని అన్నట్టు ఇక్కడ ఏముంది అంటే అన్ని వసతులు ఉన్నా గానీ కూడా ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే లేరు. రాత్రి అయిందంటే
బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది. రాత్రి అయితే సీసీ కెమెరాలు లేవు, అసలు ఎవడు వస్తున్నాడు ఏం చేస్తున్నా అని చెప్పి బీర్లు ఇక్కడ వచ్చి బీర్లు తాగుతా ఉన్నారు, తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే సీసీ కెమెరా లైట్ లేదు. కాంట్రాక్టర్ మాత్రం 3 సార్లు 4 సార్లు వచ్చాడు. ఎన్ని ప్రాబ్లమ్ చేసామంటే నీళ్ళు మొత్తం రోడ్ మీదకి వచ్చి रोडों पे पूरे झाड़ा लगा है, झाड़ा ऊपर होके वो करंट को लग रहा है बोल के झाड़ा काट जा रहा है। लगाने वाला है गवर्नमेंट, काटने वाला है गवर्नमेंट। लगाए सो कौन? टीआरएस के टाइम पे पूरे झाड़ा लगा दिए, रोड पे लगाए, कच्चा जाना बोल के झाड़ लगाए। अब कहाँ है वो पूरे झाड़ा? वो करंट वाले आ रहे काट के जा रहे, कई को लगाए, कोई झाड़ लगाए, कई को काट रहे, कई को। ఎటువంటి డెవలప్మెంట్ కావాలి మీకు ఇక్కడ? గల్లీలో డెవలప్మెంట్ ఏముంటుందంటే ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి. ఇవి ఏం చేస్తారు చెప్పేది అవసరం లేదు, మనం కూడా ఏం చేస్తున్నాం. సొంత పని ఉన్న వాళ్ళు కార్పొరేటర్ గా అంటే ఇప్పుడు సొంత పని ఉన్న వాళ్ళ కార్పొరేటర్ గా నిలుచుకోవచ్చు అని చెప్తున్నారు మీరు. నేను చెప్తలేను, ప్రజలు అంటున్నారు, మేము చెప్పము. ఎందుకంటే ప్రజలు అంటేనే మళ్ళీ ఏం చెప్తారు? కార్పొరేటర్ ఏం పని లేదు, ఎక్కడికి వెళ్ళి పైసలు తింటున్నారు, అదే మాటలు చెప్తారు మళ్ళా. అంటే ఎటువంటి కార్పొరేటర్ కావాలి ఇప్పుడు మనకు? కార్పొరేటర్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కాదు అంటే మనకు అసలు అంటే మీ ఉద్దేశంలో కార్పొరేటర్ కు ప్రజాసేవ చేయాలని జయం ఉండాలి. ఓకే, ఆయన బిజినెస్ ఏమైనా ఉండాలి, ఆయనకు జయం ఏమి ఉండాలి అని ప్రజాసేవ చేయాలి, అది జయం ఉండాలి ఆయనకి. ప్రజాసేవ చేసిన వాళ్ళు ఎక్కడైనా పోయి పని చేస్తారు, ఎవరైనా పోయి చెప్తే ఆయన మాట వింటారు, అవి ఉంటారు. లేకుంటే ఖాళీ పైసలు సంపాదించని అవసరం ఉంటే ఒక డివిజన్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మనిషిని పెట్టుకునేసి అతను రాకుండా, లేకుంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ ఎట్లా వచ్చిందంటే జస్ట్ ఒక బార్ కోడ్ ఉంటుంది, ఒక స్కాన్ చేస్తే మనం ఏం చెప్పినా కానీ కూడా ఒక యాప్ ఉంటుంది, యాప్ లో వేస్తే ఆయన దగ్గర చేరుతా ఉంటుంది. ఇంత క్లియర్ గా అయిపోయింది, మనం కార్పొరేటర్ దగ్గర పోయే అవసరం లేదు, మొత్తం ఆన్లైన్ అవుతుంది. ఒక ఏదైనా ప్రాబ్లం ఉంటే మున్సిపల్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు. వాళ్ళకి మున్సిపల్ స్టాఫ్ పని చేస్తలేరు అని ఏం లేదు. మనం ఒక్కటే చెప్తున్నా, ఒక వారం మున్సిపల్ వాళ్ళు స్ట్రైక్ చేసిందనుకో మనం రోడ్ మీద వెళ్ళలేము, మనం మోరీలు కూడా మనం ఎట్లా ఉన్నది మనం చూసుకోలేము. మున్సిపాలిటీ స్టాఫ్లు మంచిగా పని చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేది మనకు తప్పు. 6 बजे बंडी आता, अपन 7 बजे ले आके कचरा वहाँ फेंकते, 6 बजे फेंके तो क्या हो रहा? उन्होंने 6 बजे बंडी लेके आ रहा अपने पास, घर का कचरा डालो बोल के, जब कोई नहीं डाल रहा, आधे घंटे के बाद जाके वहाँ डाल रहे. మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు, కానీ మనం కూడా ఒక బాధ్యతతోటి ఎప్పుడైతే చెత్త బండి వచ్చినప్పుడు చెత్త అక్కడ వేయడము, తర్వాత అభ్యర్థి ఎవరు ఏ పార్టీ అని కాకుండా ఒక సేవ చేసే వ్యక్తి అంటే ప్రజలకు సేవ చేస్తున్నాము, సేవ చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ మెయిన్ గా మున్సిపాలిటీ వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి కూడా కాదు, కాకపోతే ఒక 10 రోజులకు వచ్చేది 20 రోజులకు, లేకుంటే 20 రోజులకు వచ్చేది ఒక అటు ఇటు ఒక 2-3 రోజులకు కానీ చేస్తున్నారు అని చెప్పేసి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. అంటే బాధ్యతతో ఉండాలి, సెల్ఫ్ బాధ్యత ఉండాలి. ఓకే, సీసీ కెమెరాలు కానీ ఏమంటారు రెస్పాన్సిబిలిటీగా యువతరం చెడిపోతున్నారు, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ మంచిగా ఉండాలా, చదువుకు వీటికి అన్నిటికీ వాళ్ళు బాగుపడాలా. అయ్యా వాళ్ళు చెప్పి ఒకటి తిరుగుతున్నారు పార్కులకు ఒకటి, దానికి కార్పొరేటర్ ఏం చేస్తారు, ఎంపీ ఏం చేస్తారు, ఎమ్మెల్యే ఏం చేస్తారు, దానికి రెస్పాన్సిబిలిటీ మీకు మీరే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. హరితారానికి అది చెట్లు ఒక జమాన్ కింద పెట్టినరు, అది బరాబర్ కాలేదు, అది ఇప్పుడు పార్క్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు వాటర్ ట్యాంక్ వస్తుంది, సరే అది తీపిస్తారు, అది టైం దొరకాల వాళ్ళకు కూడా. ఈ నీళ్ళు అనేవి వృధాగానే పోతున్నాయి. అంటే ఈ నీళ్ళు ఇక్కడ ఆపేస్తే చాలా మందికి అయితే వాటర్ అనేది యూజ్ అవుతా ఉంటది. మరి కనీసంగా చిన్న వీళ్ళు ఏంటంటే మాకు పెద్ద అవసరాలు లేవు, జస్ట్ మున్సిపాలిటీ మా గల్లీలో నీట్నెస్, తర్వాత డ్రైనేజ్, సీసీ కెమెరాలు తప్పించి మా అవసరం మాకు ఎవరితో అవసరం ఉండదు, మా పనులు మేము చేసుకుంటా ఉంటామని కనీస బాధ్యతతోటి మున్సిపల్ కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు తప్పించి వారికి వేరే ఏం కూడా అసలు అవసరమే లేదు. అందరూ కూడా వారి పనుల్లో బిజీ ఉన్నారు. ఈ మినిమము ఏదైతే సమస్యలు ఉన్నాయో, మన ఎండాకాలం వచ్చిందంటే కొంచెం వాటర్ ప్రాబ్లం కానీ, తర్వాత బ్లీచింగ్ పౌడర్ వేస్తూ దోమలు రాకుండా, ఎందుకంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇటువంటి రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటివి తప్పించి ప్రత్యేకించి వీళ్ళకైతే ఏమీ లేదు. సో మనమైతే మున్సిపల్ కమిషనర్ గారిని ఏమనుకుంటున్నామంటే ఈ ఏరియాలో ఏదైతే చిన్న ఉన్నాయి సమస్యలు కానీ అది వాటిని క్లియర్ చేస్తే బాగుంటుందని అయితే చెప్తా ఉన్నారు. జనరల్ పబ్లిక్ కి 3 సమస్య ఇవి తీర్స్తే మున్సిపల్ కార్పొరేటర్ కూడా ఎలక్షన్ గెలవచ్చు ఈ 3 పాయింట్ మీదని. అంటే రోడ్లు, మోరీ, తర్వాత మంచినీటి సౌకర్యం, ఈ 3తో పాటు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సీసీ కెమెరాల అవసరం కూడా చాలా ఉంది. ఈ 4 కల్పిస్తే చాలు అని చెప్పేసి ప్రజలు లైట్లు
అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు గల్లీలోకి వస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, పాత వాళ్ళు ఎవరు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ లైట్ లేదు. ఆ. రాత్రి 8 అయినాక అందరు తాగే వాళ్ళు ఇక్కడ జమ అవుతారు. ఈ रोड ఇక్కడ నుంచి कोना जाएगा. अच्छा 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 8 बजे समझो सब तैयार होके आ जाते, ऑटो में बैठ के, स्कूटर पे बैठ के. कोई ऑटो में बैठ जाता, 2-3 ऑटो रहते, 4-5 स्कूटर रहते. हम लोग वो प्रॉब्लम होता. भाई अच्छा है माझा भाई అర్థమవుతుందా? వేరే కాదు అన్నదమ్ముల भाई